అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి నాకు ఒకటి సోషల్ మీడియాలో వాల్పేపర్ వచ్చింది. వాల్పేపర్ ఏమనంటే ఫ్రీ 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 ఆఫర్ ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్స్ అప్లైడ్ ఇయర్ ఫర్ ఫ్రీ 13th యానివర్సరీ సేల్ చిన్ని సాయి ఆర్కిటెక్ట్స్. సో క్లియర్గా చూడొచ్చు, చిన్ని సాయి ఆర్కిటెక్ట్స్ అని చెప్పేసి ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్స్ అప్లైడ్ ఇయర్ అని ఉంది. సో ఏదైనా కూడా మరి పర్మిషన్స్కి సంబంధించి మనం అప్లికేషన్ తీసుకుంటే తప్పకుండా డబ్బులు తీసుకుంటారు. సో ఇది అడ్రస్ ఏంటంటే మన క్లియర్గా విజువల్లో కానొస్తుంది కదా, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కి బిసైడ్ అంటే లెఫ్ట్ సైడ్ క్లియర్గా కానొస్తుంది కదా చిన్ని సాయి ఆర్కిటెక్ట్. మరి ఎందు గురించి ఈ ఫ్రీగా ఈ ఆఫర్ పెట్టిండు, ఇంతకీ ఇది నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. సో రైట్, ఇప్పుడైతే మనం ఆఫీస్ దగ్గరకు వచ్చేసినాం. మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంది ఎట్లా. సో ఆఫీస్ అయితే సూపర్గా ఉంది. మేడం నమస్తే, ఇదేనా చిన్ని సాయి ఆర్కిటెక్ట్? సో చిన్ని సాయికి ఆర్కిటెక్ట్కి సంబంధించినటువంటి ఆఫీస్. మరి ఇక్కడ ఈ ఫ్రీ స్కీమ్ ఎందుకు పెట్టిర్రు చూద్దాం. మరి ఇక్కడ ఏంది ఎట్లా ఏం నడుస్తుంది అని సరే ముచ్చట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే అన్న? శ్రీనివాస్ రాజు. రైట్, మనం ఇప్పుడైతే చిన్ని సాయి ఆర్కిటెక్ట్కి సంబంధించినటువంటి ఈ పోస్టర్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వచ్చాం. మరి ఈ పోస్టర్ పెట్టడానికి కనుక అన్న నమస్తేనే. నమస్కారం. చెప్పాలన్నా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ రిలీజ్ అవుతుంది ఫ్రీ 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 అని. ఇంతకీ ఫ్రీ పోస్టర్ ఏంది అసలు, ఎందు గురించి ఇలాంటి ఆలోచన వచ్చింది, అసలు దీని గురించి నాకు ఏం చెప్తారు? ఇది దాదాపు ఇంజనీరింగ్ ఫీల్డ్ నేను 92-94 బ్యాచ్ నాది సివిల్ కంప్లీట్ అయింది. సో 94 నేను కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఈ యొక్క వృత్తిని తప్ప ఇంకా వేరే ఎటువంటి ధ్యాస లేదు. దీని మీదనే నేను పూర్తిగా వర్క్ చేయడము, దీని మీదనే నేను జీవితం గడుపుకోవడము, దీనిపైనే ఒక పేరు సంపాదించుకోవడము, డబ్బు సంపాదించుకోవడము, నలుగురికి మేలు చేయడం అట్లాంటివి జరుగుతుంది. వాస్తవానికి అయితే ఎవరు ఇల్లు కట్టుకున్నా ఫస్ట్ అప్లికేషన్ చేయాలన్నా ఎక్కడ మీ సేవకి వెళ్ళినా కూడా మినిమం ఒక 500 నుంచి 600 అప్లికేషన్ ఛార్జెస్ ఉంటాయి. అవి కూడా తీసుకోకుండా ఫ్రీ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అప్లికేషన్ అనే వ్యవస్థ 2014 నుండి వచ్చింది. కానీ మేము 95 నుండి కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పటి నుండి కూడా మేము ఈ యొక్క ప్లానింగ్ వ్యవస్థను వాస్తు ప్రకారం ప్లాన్ వేయడం కానివ్వండి, భూములు కొలవడం కానివ్వండి, ఒక ఇంటికి ముగ్గు పోయడం కానివ్వండి, దగ్గరుండి కన్స్ట్రక్షన్ చూసుకోవడం కానివ్వండి, అవన్నీ ఆ రంగాలలో మేము పూర్తిగా పరిపూర్ణంగా వర్క్ చేసుకుంటున్నాం. మాది 2nd జనరేషన్ 3rd జనరేషన్ అనుకుంటే కూడా ఈ రోజు ఈ 5th జనరేషన్ వాళ్ళతో కూడా మేము వర్క్ చేయగలుగుతున్నాం. భగవంతుడి దయ వల్ల, మా యొక్క కస్టమర్ల ఆదరాభిమానాల వల్ల మాకున్న ఈ వ్యవస్థను మేము నడిపించుకుంటూ వస్తున్నాం. సో 2014లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనే వ్యవస్థ వచ్చింది. అంతకు ముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ అప్పుడు క్లాత్ మీద ఒక బట్ట మీద మేము ప్లాన్లు గీసి ఇచ్చేది. బట్టన్ తీసుకుపోయి వాళ్ళు అప్పుడు గ్రామ పంచాయతీలో మనకు సెక్రటరీ కానీ అక్కడ సర్పంచ్లకు కానీ వాళ్ళతో ఇచ్చి వాళ్ళు అక్కడ ముద్రలు కొట్టించుకొని దాన్ని సర్పంచ్ అప్పుడు ఒక ముద్ర కొట్టి నిర్మాణానికి అనుమతి ఇవ్వనైనది. అవును. అయితే ఈ మధ్య కాలంలో మేము మా కస్టమర్స్ అంటే రోజు రోజుకు మాకు భగవంతుడి దయ వల్ల ఆదరాభిమానం పెరిగి గత 20 ఏళ్ల కింద మీరు మాకు ఇంటి ప్లాన్ ఇచ్చారు, ఈ రోజు వరకు కూడా మాకు ఆ ఇంటి ప్లాన్లో చెక్కు చెదరకుండా ఉన్నది, మా పిల్లలు పెద్ద అయినా కానీ ఆ ఇంటి ప్లాన్ మాకు ఇది బాగున్నది, ఇట్లాంటి ప్లానే కావాలని చెప్పేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చిన సందర్భాలు కూడా ఉంది. చెప్పుకోవడం గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ నాతో పాటు ఇవాళ కొద్దిమంది ఇంజనీర్లు ఉన్నారు, నా పిల్లలు వాళ్ళు దాదాపు వాళ్ళకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు 25 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే అట్లాంటి యువకులు కూడా నా దగ్గరకు వచ్చి, శ్రీనాథ్ మీ దగ్గర మేము 5th క్లాస్ ఉన్నప్పుడు మా డాడీ వచ్చి మీ దగ్గర ప్లాన్ తీసుకున్నాడు, ఆ ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ అదే ఇంట్లో మేము ఉన్నాము, ఇప్పటికి కూడా మేము ఫుల్ఫిల్ గా సాటిస్ఫైడ్ ఉన్నాము, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మేము ఇవాళ ఒక ఇంజనీర్ గా తయారైనాము.
వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టుగా నాకంటే ఒక మెట్ ఎక్కువనే ఉన్నారు వాళ్ళు. అయినా కానీ నేను బాధపడను, ఎందుకంటే వాళ్ళు యువకులు నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ జనరేషన్ కు తగ్గట్టుగా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, మంచి ప్రావీణ్యం సంపాదించారు. సో దీంట్లో ఏమైపోయిందంటే రాను 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 ఈ యొక్క వ్యవస్థ పెద్దగా అయిపోయింది. మొత్తం పెద్దగా అయిపోయిన తర్వాత ఒక 94-95 నుంచి మొదలు పెడితే 2010 వరకు కూడా శ్రీనివాసరాజు అంటే ఒక మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అందరూ కూడా గుర్తుపట్టి చిన్ని సాయి ఆర్కిటెక్ట్, మంచి వ్యవస్థ, మంచి పేరు ఉన్న ఆఫీసు, సర్వీస్ పరంగా అంత బాగుంటది అని మాకు మంచి పేరు వచ్చింది. ఈ 2014-2015 తదనంతరం ఏమైపోయిందంటే వ్యవస్థ పెద్దగా అయ్యేటప్పటికి, ఇక్కడ మున్సిపాలిటీ అయ్యేటప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే అప్పుడు సర్పంచులు ఉండే తర్వాత కౌన్సిలర్ అయ్యారు, ఇప్పుడు కార్పొరేటర్ల వ్యవస్థ వచ్చింది. అయిపోయారు, వ్యవస్థ పెద్దగా అయిపోయింది, జనసాంద్రత కూడా పెరిగింది. సో జనసాంద్రత పెరగడం వల్ల ప్లానర్లు కూడా పెరిగారు. దీని లోపల ఏమైపోయిందంటే పోటీ అని చెప్పేసి కొంచెము రేట్లు తగ్గించుకోవడాలు, వర్క్ నాణ్యత తగ్గించుకోవడాలు, దాని వల్ల పూర్తిగా జరిగింది ఏంటి అని అంటే మన మీద నమ్మకం ఉండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు మనము ఫుల్ఫిల్ గా సర్వీస్ ఇస్తున్నాం. కొన్ని సందర్భాలలో కొద్ది మంది మోసపోవడము, బాధపడము, అయ్యో మేము తక్కువ డబ్బులకు మేము చేసిస్తున్నాం కదా అని వాళ్ళు పోయి ఇవాళ మేము నష్టపోయినామని చెప్పుకున్న సందర్భాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవాళ. సో మేము ఎవరి మీద మేము ద్వేషం కాదు, కోపం కాదు, కొంచెం ఆలోచించినాము. మనం ఇలా చేస్తూ ఉంటే 30 ఏళ్ళకి వచ్చేసినాం. 30 ఇయర్స్ ఇలా మాది. 2025కు 30 ఏళ్ళు. 95లో నేను సివిల్ గా పాస్ అయ్యాను. ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఇదే దాంట్లో ఉన్నా. సో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నా పాప కూడా ఇవాళ బీఆర్క్ చేస్తుంది. అమ్మాయి కూడా ఇప్పుడు అమ్మాయి కూడా థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ అవుతుంది. ఇంకో 2 years ఆమె కూడా ఒక ఇంజనీర్ గా ఇవాళ బయటకు వస్తుంది. ఏం పేరు పాప పేరు? పాప పేరు ఆకాంక్ష. నేను ముందుగా చిన్ని అని పిలుచుకుంటాం, అందుకే చిన్ని. బాబు పేరు సాయి. ఇద్దరు పేరు కలిపి చిన్ని సాయి అని పెట్టాం. వాళ్ళు నాకు లక్ష్మీపుత్రులు లాగా భావిస్తాను, వాళ్ళ అదృష్టవంతులుగా భావిస్తాను. వాళ్ళ పేరు మీదనే ఈ రోజు నేను చిన్ని సాయి పెట్టడం జరిగింది. సో ఇదంతా పోతే మిగిలిన నాకు ఆలోచన ఎక్కడ, ఈ ఆలోచన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొద్దిమంది అన్న మీ దగ్గరకు వస్తే కొంచెం ఇట్లా డబ్బులు ఎక్కువైతుంది అని చెప్పేసి ప్రాపగండ అయింది, అందుకని మేము పక్కన పోయినాం, కొంచెం నష్టపోయినాం, కష్టపడ్డాం అని అన్నారు. సో నాకైతే భగవంతుడు దేవాలి ఆదాయ వనరు బాగానే ఉన్నది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను ఎవరికైనా సరే ఎప్పుడు గుర్తుండే విధంగా నాకు ఒక ధ్యేయం కావాలని ఈ 30 ఏళ్ల సందర్భంగా ఆన్లైన్ ఫ్రీ అప్లికేషన్స్ అని ఒక బోర్డు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మినిమం ఒక 5,000 నుంచి 8,000 లేక 2-3 వేలు ఎంతో కొంత తీసుకొని మిగతా అందరం, అంటే ఒకప్పుడు నేను కూడా ఆన్లైన్లో నాకు ఆన్లైన్లో అప్లై చేయాలి అని అంటే సరే బాబు నాకు 3,000, 5,000, 8,000 ఎంతో డిమాండ్ వేసి తీసుకొని వర్క్ చేసి ఇచ్చేవాళ్ళు, పని చేసి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏమైందంటే 30 ఏళ్ళు అయింది కాబట్టి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన కస్టమర్లు, మన శ్రేయోభిలాషులు, మన మీద నమ్మకంతో వచ్చే వాళ్ళకి, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం. నేను ఇవాళ ఒకరోజు అన్నదానం పెట్టిన, ఒకరోజు నేను లడ్డు పలహారాలు పంచిన, ఒక శాల్వాలు పెట్టి సన్మానాలు చేసిన, అది ఒకరోజు వరకే ఉంటుంది. ఇదే కనుక నేను వాళ్ళకి ఫ్రీ అప్లికేషన్ అనేది నేను వాళ్ళకి గిఫ్ట్ రూపంగా ఇచ్చేస్తే వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు మొదలు పెడితే ఇల్లు కంప్లీట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు వాళ్ళు ఏంటంటే ఇది పలానా టైంలో మాకు పలానా చిన్ని సాయి ఆర్కిటెక్ట్ శ్రీనివాసరాజు మాకు ఫ్రీగా అప్లోడ్ చేసి ఇచ్చిండు అనేది ఒక గుర్తింపు వాళ్ళ మనసులో స్థిరంగా ఉంటది అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అంతకు మించి వేరే ఉద్దేశం లేదు. ఇది 30 ఏళ్ళ సందర్భంగా నేను కూడా ఒక పబ్లిక్ లో ఏదో ఒకటి నా ఆఫీస్ పరంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనేది ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆ ఆలోచనని ఈ విధంగా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఏది ఏమైనా ఒక గుర్తు వాళ్ళకి జీవితాంతం ఉండాలంటే ఒక్కసారి అప్లికేషన్ 30 ఏళ్ళ సందర్భంగా నేను గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఉన్నన్ని రోజులు యాడ్ చేసుకుంటారు అంటావు. 100% గుర్తు చేసుకోవాలని నా కోరిక కూడా. మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే అంటావు. భగవంతుని ఆశీస్సులతో పాటు కస్టమర్ల ఆదరాభిమానాలు, వాళ్ళ నిండు మనస్సు దీవెనలు కూడా నాకు ఎల్లప్పుడూ దొరకాలి, దక్కాలి, ఎక్కడ పోవద్దు అనే ఒక ఆలోచనతోటి మేము వేసే బిల్డింగ్ ప్లాన్లు కూడా ఈ రోజు గౌరవ్ తిరుపతి రెడ్డి, దంతోని పండరనాథ్ వాళ్ళ యొక్క ప్రేరణతోటి, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తోటి ఇవాళ మేము 30 ఏళ్ళ నుంచి వాస్తు ప్లాన్లు ఇచ్చినాం. రీసెంట్ గా మొన్న అంటే వాస్తు కూడా చూస్తారా? కంపల్సరీ వాస్తు రకంగానే మనకు వర్కింగ్ డ్రాయింగ్స్ ఉంటాయి మన దగ్గర. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటే కాకుండా వర్కింగ్ డ్రాయింగ్స్ అంటే మోడల్ డ్రాయింగ్స్ ఇస్తాము వాస్తు ప్రకారంగా. మీకు స్ట్రక్చరల్ డిజైన్స్ కావాలంటే మా స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ఉంటారు, ఇంటీరియర్ కావాలంటే ఇంటీరియర్ కన్సల్టెంట్ ఉంటారు, ఆర్కిటెక్చర్ ఉంటారు, మీకు ఎలివేషన్ పరంగా ఎవ్రీథింగ్ ఒక ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవస్థను మన దగ్గర ఇవాళ
అందుబాటులో ఉంచుకున్నాం. అన్ని ఉన్నాయంటావు? 100% మీకు ఎటువంటి ఒక ఇల్లు మీరు ఒక మామూలు ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చి మా చేతిలో పెడితే వాటికి పర్మిషన్ ఇప్పించినప్పటి నుంచి మొదలు పెడితే గృహప్రవేశం అయ్యేంత వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మా బాధ్యత. వాస్తవానికి కూడా ఈ ఆన్లైన్లో ఇప్పుడు ఏదైతే మీరు సోషల్ మీడియాలో పెట్టిరో అట్లనే చాలా మంది కూడా ఆన్లైన్లో పెడతారు. అతి తక్కువ రేట్లకే మేము పర్మిషన్లు ఇప్పిస్తాము, అతి తక్కువకే డిజైన్లు ఇస్తాము అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టి కొన్ని పైసలు వేయించుకుంటారు. మళ్ళీ ఇంతకాలం ఏడుంటారో కూడా తెలియదు. అసలు వాళ్ళకి మళ్ళీ టీవీ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు, ఏం సూచన ఇస్తావు? ఎవరైనా కానీ ఒకటే చెప్తాను సార్, మనము ఇప్పుడు నేను ఒక ఆఫర్ ఇచ్చినా అని చెప్పేసి ఎంబడే అని కాదు, వాళ్ళ యొక్క పూర్వాపరాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు, వారి యొక్క పూర్వం వాళ్ళు ఎంతవరకు వర్క్ చేసారు, ఎక్కడ వర్క్ చేసారు, ఎన్ని పనులు చేసారు. ఇవాళ మనం ఒక బిల్డర్ కు మనం కన్స్ట్రక్షన్ ఇవ్వడానికి 10 మందిని ఎంక్వైరీ చేస్తాం. ఒక మేస్త్రి ఇల్లు కట్టాలంటే ఈ మేస్త్రి ఎవరెవరు ఇల్లు కట్టిండో, వాళ్ళ దగ్గర ఎట్లా పని చేసిండో, వాళ్ళ పేమెంట్కి ఇబ్బంది పెట్టిండా, వర్క్ దగ్గర ఇబ్బంది పెట్టిండా, మంచిగా రెస్పాన్స్ ఇచ్చిండా అని ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక బిల్డింగ్ మనం హ్యాండ్ చేసిండా, కంకర సారి చేసిండా, వాళ్ళ అన్ని చూస్తారంట. ఎంక్వైరీ అయిన తర్వాతనే మనం డిసిషన్ తీసుకుంటున్నాం. అంటే ఇవాళ ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తే మనం ఎన్ని ఎంక్వైరీలు చేస్తామో ఇల్లు కట్టడానికి కూడా అన్ని ఎంక్వైరీలు చేస్తాం. ఆ ఎంక్వైరీల భాగంగా కూడా నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒకటే, ఇవాళ చిన్న స్థాయి ఒకటే ఉంది, చిన్న స్థాయికి రావాలని కాదు. మీకు నచ్చినది ఎక్కడైనా సరే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. వాళ్ళకు దాని మీద ఎంతవరకు పరిజ్ఞానం ఉన్నది. ఇవాళ కొన్ని అప్లికేషన్లు మా దగ్గరకు వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఏదో పర్మిషన్ వచ్చేస్తుంది, ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత దాంట్లో ప్లాన్ ఉండదు, దాంట్లో ఎస్ఎఫ్టీ సరిగ్గా ఉండదు, అదేదో పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయి. జరిగిన తర్వాత దానికి బాధ్యులు ఎవరు అని అంటే దాన్ని ఎవరమని చెప్పలేదు. కానీ బయట అతను బాధ్యుడా, చేసిన అతను బాధ్యుడా, ఇచ్చిన అతను బాధ్యుడా, ఎవరు బాధ్యులు అనేది చెప్పాలి. ఇట్లాంటి కొన్ని అంటే ఎవరి ద్వారానైనా పొరపాట్లు జరుగుతాయి. కాకపోతే ఇవన్నీ కూడా మనం పరిపూర్ణంగా చూసుకొని మనకు ఏదైతే రైట్ ఉంది, ఇది ఒక వ్యవస్థ మంచిగా ఉంది ఆ నమ్మకం ఉంటుందో అప్పుడే మనం దాని మీద డిసిషన్ తీసుకొని చేసుకోవడం మంచిదని చెప్తారు. ఇప్పుడు మన ఆఫీస్లో కూడా ఈ ఆన్లైన్ వ్యవస్థ అనేది దాదాపు ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాఫ్ ఉన్నారు నాకు, వాళ్ళు కూడా ఒక మంచి డిప్లొమా ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్, కంప్లీట్ క్వాలిఫైడ్ పర్సన్స్. వాళ్ళకు కూడా ఒక 10-12 ఏళ్ళ అనుభవం ఉంది మన దగ్గర. 1 year 2 year జాబ్ చేసిపోయిన వాళ్ళు ఎవరు నా దగ్గర లేరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా మినిమం 10 years నుంచి మాక్సిమం 15 years చేసే వాళ్ళే నా దగ్గర ఉన్నారు. అంటే అస్సలు నేను అట్లా మార్చే ప్రసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది ఒక దగ్గర మొదలైంది అన్నప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతుంటాం. వాళ్ళ బాగోగులు మనం చూసుకోవాలి, మన ఆఫీస్ బాగోగులు కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని మనం చూసుకున్నప్పుడే మన ఆఫీస్ మనకు కరెక్ట్ ఉంటుంది. సో కస్టమర్ తోటి ఇవాళ మేము ఒక మాట అనిపించుకోకుండా వాళ్ళకు పూర్తిగా మేము న్యాయం చేయగలుగుతామని అంటే నా ఒక్క గొప్పతనమే కాదు, నాతో పాటు ఉన్న మా యొక్క స్టాఫ్ కూడా నాకు సహకరించి నా ఆఫీస్ ని ఈ రకంగా డెవలప్ చేయడానికి ముఖ్య కారణం కూడా వాళ్ళే. మా మేడం ఉంటారు, రాయబండి సంతోష మేడం గారు అని ఉంటారు. ఆ అమ్మాయి దాదాపు పెళ్లికి ముందు మా దగ్గరే జాబ్కి వచ్చింది. 2010-2009లో జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడు మామూలుగా ఏమనుకుంటాం, ఏ అమ్మాయి అయినా కానీ ఒక 1 year 2 year జాబ్ చేసి వెళ్తుంది అనుకుంటాం. కానీ ఆ తర్వాత అంచెలంచెలుగా వచ్చేసి వాళ్ళ 2017లో పెళ్లి చేసుకున్నది. వాళ్ళ 2 అబ్బాయిలు అయినా కానీ వాళ్ళ కుటుంబంతో సహా కూడా మా ఆఫీస్ మీద వాళ్ళు ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ తోటి అక్కడ ఆఫీస్ లో మాకు మంచి సర్వీస్ ఉంటుంది, మా ఆఫీస్ లో మంచి పేరు ఉన్నది, అక్కడ మేము వర్క్ చేసినా కానీ మేము తృప్తిగా వర్క్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉన్నది. అట్లాగే ఇలా రాయబడి సంతోష్ అని ఉంటాడు, సాయి అని ఉంటాడు. సాయి కూడా ఇలా ఆన్లైన్ హార్డ్వేర్ ఇంజనీర్, అతను మంచి పర్ఫెక్షన్. అతను MCA క్వాలిఫికేషన్, అతను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇవాళ ఆయన హార్డ్వేర్ విషయానికి వస్తే మా సిస్టమ్ మొత్తం టోటల్ గా మా ఆఫీస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ ఆయన చూసుకుంటాడు. ఈ రోజున్న జనరేషన్ అంటే నేను ఒక్కడిని ఇవాళ, నేను ఎప్పుడో 94 బ్యాచ్ మేము చేసినప్పుడు ఎటువంటి కంప్యూటర్స్ లేవు, ఎటువంటి ఆన్లైన్ సిస్టమ్స్ లేవు, మాన్యువల్ డ్రాయింగ్, T-square, సెట్-స్క్వేర్, ఇట్లాంటి ఈ సెట్-స్క్వేర్లను పెన్సిల్ తోటి మాత్రమే మేము పేపర్ల మీద మాన్యువల్ గా డ్రాయింగ్ చేసేవాళ్ళం. ఫస్ట్ బటన్ మీద ఉంటే తర్వాత పేపర్ వచ్చింది. ఆ తర్వాత ఇవాళ మార్కెట్ లో మనం కూడా ఉండాలి అని ఒక ధ్యేయం పెట్టుకున్నాం. కాబట్టి ఇవాళ మేము కూడా ఈ ల్యాప్టాప్ కూడా నాకు, మీరు నమ్ముతారో లేదో, ఈ HP ల్యాప్టాప్ 2010లో నాకు ఒక కస్టమర్ గిఫ్ట్ ఇచ్చింది, అమెరికా తెచ్చి ఇచ్చింది. సూపర్. అమెరికా నుండి రాజేంద్ర నగర్ లో ఉంటాడు శ్రీకాంత్, అబ్బాయి పేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ ఈ రోజు వరకు కూడా నేను వాడుతున్నాను. మా స్టాఫ్ ఎన్నో సార్లు వాళ్ళకి నేను కొత్త సాఫ్ట్వేర్లు, కొత్త సిస్టమ్స్ ఇప్పించినాను, వాళ్ళకి కొత్త ఎక్విప్మెంట్స్ ఇచ్చినా కానీ సార్ మీరు మార్చండి సార్ ఈ సిస్టమ్ అన్నారు. అస్సలు మార్చే ప్రసక్తి లేదు. ఈ సెంటిమెంట్, అబ్బాయి ప్రేమతోటి, అభిమానంతో. వాస్తవానికి వాళ్ళకు చిన్న ల్యాండ్ దగ్గర ఇచ్చిన ప్రాబ్లం ఉంది, వాస్తు ప్రాబ్లం, చిన్న రెమెడీ వాళ్ళది. పెద్ద నేను చేసిన గొప్పతనం ఏం లేదు. జస్ట్ ఒక రోజు రాజేంద్ర గారు బుద్ధేలికి వెళ్ళినా అక్కడ వీల్పోర్ట్ ఉన్నది, వీల్పోర్ట్ నుంచి ప్లాట్లెట్ డివైడ్ చేయండి, ఇట్లా పెట్టండి, మీరు అక్కడ ఇల్లు కట్టండి అన్నారు. ఈ రోజు ఆ అబ్బాయి గ్రేట్ గా నేను చెప్పుకుంటా
వైట్ హౌస్ బిల్డింగ్ కు అల్లుడైంది. వైట్ హౌస్ బిల్డింగ్ కొత్తపేటలో ఉన్న వైట్ హౌస్ బిల్డింగ్ అల్లుడు శ్రీకాంత్. సూపర్. అతని పేరు కూడా శ్రీకాంత్. ఇప్పటికి కూడా నన్ను మనస్ఫూర్తిగా బాబాయ్ అని పిలుస్తాడు తప్ప సార్ అనే వాడు కూడా రాదు. ఏదైతే ఫాదర్ ఇలా పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తాడు. మా అన్నయ్య గారి కొడుకు ద్వారా నాకు పరిచయమైన వ్యక్తి. ఇవాళ ఆ అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ నేను పదలంగా దాచుకోవాలని దీన్నే నేను వాడుకుంటూ వస్తున్నాను. సో ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి కంటిన్యూ ఉండాలంటే ఇచ్చిన గిఫ్ట్. ఫైనల్ ఒక ముచ్చట అడుగుతాం, మళ్ళీ ఆఫర్ పెట్టినాం, ఇది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు దాకా ఉంటుంది మరి? సార్ ఇప్పుడైతే ప్రెసెంట్ గా నేను ఈ ఆఫర్ కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. భగవంతుని కృప వల్ల నాకు సాధ్యమైన రోజుల వరకు దీన్ని రన్ చేస్తూనే ఉంటాను. అది ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. అంటే ఇది ఇప్పుడు ఏదైతే ఆఫర్ పెట్టిరో పర్మిషన్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెందుతుంది ఇది? ఇది మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో వర్తిస్తుంది, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ వర్తిస్తుంది, తొక్కుగూడకు వర్తిస్తుంది. మీరు ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా సరే, అంటే విత్ ఇన్ ద మన సరౌండింగ్ వరకే. మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ జిహెచ్ఎంసీ పరిధికి వెళ్ళేటప్పటికి కొంచెం మనకు నామ్స్ చేంజ్ ఉంటాయి. సో నేను దీంట్లో ఇక్కడ పరిపక్వతగా ఉన్నాను కాబట్టి నేను దీని వరకు నేను 100% సర్వీస్ చేయగలుగుతాను, మీకు అప్లికేషన్ చేసి ఇవ్వగలుగుతాను. మీరు లోపల మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు దాని ఆన్లైన్లో మీరు మొత్తం పర్మిషన్ వాళ్ళతోటి ప్రాసెస్ చేయించుకొని తెచ్చుకోవచ్చు. సో తర్వాత ఇంకేదన్నా మీకు వాస్తు ప్లానింగ్స్ కావాలన్నా, లేదంటే స్ట్రక్చరల్ డిజైన్ కావాలన్నా, ఎలివేషన్స్ కావాలన్నా, ఇట్లాంటి మీకు మోడల్స్ ఎలివేషన్స్ ఏ ఉన్నా సరే ఇవన్నీ కూడా మీకు 100% ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. బట్ దానికి రీజనబుల్ గా చార్జెస్ తీస్తాం, అది కూడా హెవీగా తీసుకోదలుచుకోలేదు. సపోజ్ ఒకప్పుడు నేను 1000 రూపాయలు తీసుకున్న ఛార్జ్ ఇవాళ 500కే తీసుకోదలుచుకున్నాను. ఎందుకంటే నాకు ఒక మనస్ఫూర్తిగా నేను ఈ ఆఫీస్ వల్ల పెద్దగైనా గొప్పగైనా పేరు తెచ్చుకున్నా. సో ఈ ఆఫీస్ నుంచి నేను ఒక పబ్లిక్ ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఒక గట్టి సంకల్పం చేసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మీ అందరి ఆదరాభిమానాలు, మీ యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. శనార్థి అన్న రైట్. మరి చూసిరు కదా, ఏది ఏమైనా కూడా 1995లో ప్రారంభించినటువంటి ఈ చినిసాయి ఆర్కిటెక్ట్ మరి నేడు 2025 అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బంపర్ ఆఫర్ పెట్టినట్టే ఎలాంటి రూపాయి తీసుకోకుండా ఆన్లైన్లో అప్లికేషన్ మరి